రంగుల పండుగకు సిటీ జనం రెడీ అవుతున్నారు. గల్లీలో రంగులు చల్లుకునే కామన్ అయినా కొంతకాలంగా పబ్లిక్ ఈవెంట్స్ కి వెళ్లే ఫ్రెండ్స్ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకునే ట్రెండ్స్ ఎక్కువ అవుతుంది. సిటీలో ప్రతి హోలీకి ఈవెంట్ ఆర్గనైజర్స్ పోటీ పడుతూ వేడుకలు నిర్వహిస్తున్నారు. జనాలు రప్పించడానికి డిఫరెంట్ థీమ్ సెలబ్రేషన్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ప్రైమ్ ఏరియాలు, హోటల్స్, కన్వెన్షన్ సెంటర్లు, గ్రౌండ్స్, క్లబ్స్, రిసార్ట్స్ ఇలా ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు. ఎక్స్క్లూజివ్ ప్రీమియం ఏసీ లాంజ్ తో ఉదయం 8 గంటలకే మొదలుపెట్టి సాయంత్రం వరకు రంగుల కేళి జరపనున్నారు. ఇప్పుడు హోలీ వేడుకలు అన్ని ఓపెన్ ఎయిర్ లోనే జరుపుతున్నారు. లుక్ రావడానికి ఆకట్టుకునే స్టేజ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఎంత దూరంలో ఉన్న సెలబ్రిటీలు కనిపించేలా పెద్ద ఎత్తున పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. డీజే వినిపించేలా చెవులు చిల్లులు పడే భారీ సౌండ్ బాక్స్ను సిద్ధం చేస్తున్నారు. అలాగే కెమికల్ కలర్స్ తో స్కిన్ కు ఎఫెక్ట్ అవుతుందంటూ ఆర్గానిక్స్ కలర్స్ ప్రిఫర్ చేస్తున్నారు. దీంతో సిటీ యూత్ ఎక్కువగా ఇలాంటి వాటికి అట్రాక్ట్ అవుతుంది. వేడికి ఏదైనా మ్యూజిక్ లేకపోతే బోరింగ్గా ఉంటుంది. హోలీ అయితే ఈవెంట్స్లో డీజే లేకపోతే ఏదో వెలితిగా అనిపిస్తుంది. ఇక ఓపెన్ ఎయిర్లో మ్యూజిక్లు, స్టెప్లు వేయాలంటే ఖచ్చితంగా పేరు మోసిన డీజే ఉండాల్సిందే. అందుకే ఈవెంట్స్ ఆర్గనైజేషన్ ఇండియా వైడ్గా ఫేమస్ డీజేలను హోలీ ఈవెంట్స్ కోసం బుక్ చేస్తున్నారు. ప్రచారం కూడా అదే విధంగా చేస్తుండడంతో టికెట్స్ ఇప్పటికే అమ్ముడైపోయాయి. మేము ఎవ్రీ ఇయర్ చేస్తాం. బికాజ్ ఇట్స్ మై 4th వాల్యూమ్ లైక్ విత్ కంప్లీట్ ఆర్గానిక్ కలర్స్ అండ్ డీజే. మనకి లైవ్ డీజే ఉంటుంది అండ్ లైవ్ డోల్ ఉంటుంది, రైన్ అండ్ సెటప్స్ ఉంటాయి, సెలబ్రిటీ విజిట్స్ ఉంటాయి. సెలబ్రిటీ లైక్ సమ్ మూవీ టీమ్ అండ్ ఆల్ దే విల్ కమ్ రెగ్యులర్లీ. ఇక్కడ మేము ఇదే ప్లేస్లో కాకుండా మాదాపూర్లో కూడా చేసాం. 4 years నుంచి చేస్తూనే ఉన్నాం రెగ్యులర్గా. మనకి 140 నుంచి స్టార్టింగ్ ఉంది. కిడ్స్ బిలో 5 years కిడ్స్కి ఫ్రీ ఎంట్రీ. మనకి తర్వాత నుంచి 149 నుంచి కాస్టింగ్ స్టార్టింగ్. ఇట్స్ నార్మల్ కాస్ట్ ఓన్లీ. ఇట్స్ నాట్ లైక్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేట్టు కాస్టింగ్ ఉంది. నాట్ హ్యూజ్ కాస్ట్ ఏం లేదు మన దగ్గర. ఇయర్ ఇంక్రీజ్ అయ్యేదంటే ఏం కనిపించట్లా, ఏం రెగ్యులర్గా ఉన్నట్టుంది. ఎవ్రీ ఇయర్ లైక్ 3000 to 5000 బిట్వీన్ అలా ఉంటారు క్రౌడ్. ఇయర్ కూడా అంతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మోస్ట్లీ ఇప్పటి వరకు సమ్వేర్ 3000 వరకు సేల్ అయ్యాయి మనకి. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించే సెలబ్రేషన్స్, గేమ్స్ ఉంటే ఆ ఫన్ వేరుగా ఉంటుంది. దీంతో ఈవెంట్ ఆర్గనైజేషన్స్ వినూత్న గేమ్స్ నిర్వహిస్తున్నారు. మడ్ బాత్, టమాటో ఫైట్, రెయిన్ డ్యాన్స్, లైవ్ సింగింగ్, బెలూన్ ఛాలెంజ్, స్పెషల్ సెలబ్రేషన్స్, బ్యాండ్స్, ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్తో పాటు స్కై కలర్స్ అంటూ రకరకాల గేమ్స్ కండక్ట్ చేయబోతున్నారు. హోలీకి నగరం సిద్ధం అవుతుంది. ఒకప్పుడు మన చిన్నతనంలో చూస్తే గల్లీ గల్లీన హోలీతో ఆడేవాళ్ళు రంగురంగులతో. అయితే ఇప్పుడు అయితే మనకు పెద్ద ఎత్తున ఈవెంట్లు మనకు ట్రెండింగ్లోకి వచ్చినాయని చెప్పాలి. ఒక ఆర్గనైజర్తో ఇంకో ఆర్గనైజర్ పోటీ పడుతూ అయితే ఈవెంట్లను కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా మనకు గ్రౌండ్లలో, హోటల్స్లలో, రిసార్ట్లలో అయితే హోలీ ఈవెంట్లు కనిపిస్తూ ఉన్నాయి. చిన్న ఉన్నప్పుడు ఒకరింటి నుంచి ఒకరి ఇంటికి వెళ్ళి హోలీలు ఆడుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు అయితే ట్రెండ్ని సెట్ చేశారనే చెప్పాలి. అయితే జనాలని కూడా రప్పించడానికి డిఫరెంట్ థీమ్స్తో సెలబ్రేషన్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. హోలీ ఆడుకోవడానికి అవసరమైన కలర్స్ తో పాటు లంచ్ లోకి టేస్టీ ఫుడ్, లైవ్ మ్యూజిక్ అందిస్తూ ఉన్నారు. ఇంకా ముఖ్యంగా డీజేలను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటారు. ప్రజెంట్ మనము బేగంపేటలోని కంట్రీ క్లబ్ లో చూస్తే అయితే రేపటికి అంతా సిద్ధం అవుతుందనే చెప్పాలి. కలర్ క్లాతింగ్ కడుతూ ఉన్నారు, ట్రస్టింగ్ లైట్స్ ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. అయితే వచ్చే వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని అందుబాటులో ఉండేలాగా ప్రతి ఒక్క ఏర్పాటు అయితే ఇక్కడ చేస్తున్నారనే చెప్పాలి. చాలా మంది ఎంతో హుషారుగా హోలీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టపడుతూ ఉంటారు హోలీది. ఒకప్పుడు చూస్తే గల్లీలో సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు, ఇప్పుడు గల్లీలతో పాటు బయట ఈవెంట్స్ కూడా చాలా మంది అటెండ్ అవుతూ ఉన్నారు. వేలాది కపుల్స్ ఇక్కడ అటెండ్ అవుతూ ఉంటారు, వేలాది జనాలు ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే బేగంపేటలో కంట్రీ క్లబ్ లో జరిగే హోలీతో పాటు ఇంకా మిగతా ప్లేసెస్ లో మాదాపూర్, హైటెక్ సిటీ, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, యూసుఫ్ కూడా ఇలాంటి ఎక్కడైతే మనకు ఓపెన్ గ్రౌండ్స్ కనిపిస్తాయో అక్కడ కూడా ఈ హోలీ ఈవెంట్స్ ని కండక్ట్ చేస్తూ ఉంటారు ఆర్గనైజర్లు. అయితే ఇక్కడికి వేలాది కొద్ది మంది వచ్చి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎంతో ఉత్సాహంగా ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో సుప్రియ, HM TV, హైదరాబాద్.